పరిశుద్ధ గ్రంథంలో కొందరు వస్తామన్న యేసుప్రభు వద్దన్నాడు. వద్దు, నువ్వు వెళ్ళి నీ ఊరికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకో అన్నాడు. అది నేను చాలాసార్లు ఆలోచన చేసిన. ఏంటి, ప్రభువు కొంతమందిని అనుమతించాడు, కొంతమందినేమో వద్దన్నాడు. చాలామంది అడిగారు. దాదాపు స్వస్థత పొందిన వాళ్ళలో చాలామంది నేను నీతో పాటు వస్తానన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ ఊళ్ళో సాక్షిగా ఉండమన్నాడు. ప్రభువుకి ఎవరు ఇష్టలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యం. కాబట్టి ఆయన కొంతమందిని అనుమతించాడు. నేను అనుకుంటున్నాను ఈ ఎవరినైతే ఆయన అనుమతించాడో వారి విశ్వాసం మరి ఊరికి వెళ్ళి సాక్ష్యం చెప్పే వాళ్ళ విశ్వాసం కంటే గొప్పదని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఒకటి, ఆయన అనుమతించాడంటే ఈయన క్వాలిఫైడ్. ఈ బిడ్డ నన్ను వెంబడిస్తాడు. ఎందుకు వెంబడిస్తాడు? గ్యారెంటీ ఏంటంటే చూపు రాకముందు కూడా వెంబడించాలనుకున్నాడు. కాబట్టి చూపు వస్తే తప్పకుండా వెంబడిస్తాడు. కొంతమంది ఏంటంటే నా రోగం బాగైతేనే యేసుప్రభుని వెంబడిస్తానంటారు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు అప్రిషియేట్ చేయడు. నేను గుడ్డివానిగా ఉన్నా పర్వాలేదు, యేసుని నేను వెంబడిస్తే చాలు.